లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఎంతగానో వెయిట్ చేసిన స్మార్ట్ ఫోన్ iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మరి ఫోన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన స్టైల్లో క్విక్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇదిగో ఇదే బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే కనిపించే సరుకు ఇదే, అంటే యూజర్ మాన్యువల్, TPU కేస్, OTG కేబుల్, 80 వాట్స్ అడాప్టర్, సిమ్ ఇంజెక్టింగ్ పిన్ అండ్ ఇదిగో మన ఫోన్ ని పట్టుకోగానే ఫస్ట్ ఇంప్రెషన్ ప్రీమియం ఫీల్ ఉంది భయ, అండ్ కంఫర్టబుల్ గా ఉంది పట్టుకోవడానికి. అండ్ మనకు షార్ప్ ఎడ్జెస్ లేవు, బాక్స్ డిజైన్ ఉన్నా కూడా షార్ప్ ఎడ్జెస్ మాత్రం లేవు. లైట్ వెయిట్ అండ్ స్లిమ్ గా ఉంది. ఫోన్ బ్యాక్ సైడ్ లో ఫింగర్ ప్రింట్స్ పడవు అండ్ ఫ్రేమ్ మెటాలిక్ ఫినిషింగ్ తో వస్తుంది. దీనిపై కూడా ఫింగర్ ప్రింట్స్ పడడం లేదు. ఈ కలర్ ని మూన్ నైట్ టైటానియం అంటారు. మినిమల్ లుక్ తో మూన్ టైప్ లో హైలైటెడ్ డిజైన్ ఉంది. చూడడానికి బాగుంది, ఎక్కువ హడావుడి లేదు. ఫర్ సపోజ్ మీకు ఈ కలర్ నచ్చకపోతే మాత్రం దీంట్లోనే రేజింగ్ బ్లూ ఆప్షన్ కూడా ఉంది. మీకు డిజైన్ తో కావాలంటే దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది 6.78 ఇంచెస్ 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. ఫోన్ లో ప్రతి యాప్ అండ్ UI 120 Hz రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేస్తాయి. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు Ride 1L1 సర్టిఫికేట్ అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో మీరు HDR కంటెంట్ చూడవచ్చు. దాంతో పాటు యూట్యూబ్ లో కూడా మీకు HDR వీడియోస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2000 Hz ఇన్స్టెంట్ టచ్ స్టాంపింగ్ రేట్, 3840 Hz PWM డిమ్మింగ్, 452 PPI తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. కలర్స్ అండ్ షార్ప్నెస్ డిస్ప్లే లో బాగున్నాయి. కంటెంట్ వాచింగ్ కోసం సూపర్. డిస్ప్లే చుట్టూ మనకు మినిమం బెజల్స్ ఉన్నాయి భయ్య, ఇంకా తగ్గిస్తే బాగుండేది. దాంతో పాటు మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 6400 mAh లార్జ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% 1 అవర్ లో అవుతుంది. అంటే 60 minutes లో ఇది కంప్లీట్ అయిపోతుంది భయ్య, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ని మీరు ఆన్ చేసుకుంటే. అది కూడా చెప్తున్నా. దాంతో పాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది గేమింగ్ కోసం డెడికేట్ గా బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు గేమింగ్ చేసే టైంలో ఫోన్ ని ఛార్జ్ చేస్తే ఆ యొక్క పవర్ మనకు డైరెక్ట్ గా చిప్ సెట్ కి వెళ్తుంది, బ్యాటరీకి వెళ్ళదు. అంటే మనకు గేమింగ్ చేసే టైంలో మొబైల్ ఎక్కువ హీట్ కాదు భయ్య. దాంతో పాటు 55 వాట్స్ PD ఛార్జింగ్ కూడా మనకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దాంతో పాటు అడిషనల్ ఫీచర్ ఏంటంటే మాత్రం 7.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్. అంటే ఈ ఫోన్ తో మీరు వేరే ఫోన్ ని ఛార్జ్ చేసుకోవచ్చు త్రూ వైర్ అనమాట. ఇది కూడా మొబైల్ చాలా మంచి బ్యాటరీ సెటప్. ఇక మీకు చెప్పాల్సింది ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఏ విధంగా ఉంది అంటే మాత్రం మనకు ఈజీగా 1 డే బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఇష్యూనే కాదు, అది మీకు చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. బికాజ్ మనకు లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తాం, దానికి అడిషనల్ గా మనకు 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ కూడా ఉంది. కాబట్టి ఇది మాత్రం మొబైల్ కి చాలా పెద్ద అడ్వాంటేజ్ భయ్య. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది Qualcomm Snapdragon 8s Gen 3, అంటే 4nm 3GHz ఆక్టోకోర్ చిప్ సెట్. నేను టెస్ట్ చేస్తే 14 lakh plus Antutu స్కోర్ వచ్చింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే 95% రిజల్ట్ వచ్చింది. గీక్ బెంచ్ టెస్ట్ చేస్తే CPU సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. దట్ మీన్స్ ఆప్టిమైజేషన్ టాప్ నాచ్ గా చేశారు. గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ ఇచ్చారు విత్ 3 మోడ్స్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్. 30 minutes గేమింగ్ చేస్తే ఎక్స్పీరియన్స్ బాగుంది, స్మూత్ గా ఉంది. లాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్ కానీ లేదు. గ్రాఫిక్స్ సూపర్ స్టేబుల్ 90 fps అయితే ఇస్తుంది. అండ్ గైరోస్కోప్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. ఇక హీటింగ్ అంటారా, టెంపరేచర్ రీడింగ్స్ మీ ముందే ఉన్నాయి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఈ విధంలో కూడా డీసెంట్ రీడింగ్స్ ఇస్తుంది. సూపర్, అసలు ఓవర్ హీట్ ఏం కాలేదు బికాస్ ఆఫ్ 6043 mm² లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్. ఇది ప్రాపర్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆప్టిమైజేషన్ చాలా బాగా చేశారు. అండ్ చాలా మంది డౌట్ ఉంటుంది, ఛార్జింగ్ చేసే టైంలో మరి ఫోన్ ఏమైనా హీట్ అవుతుందా అంటే మాత్రం ఎస్, హీట్ అవుతుంది. మరి ఎక్కువ కాదు, 38-39 వరకు వెళ్తుంది. వెళ్ళినా కూడా వెంటనే కూల్ డౌన్ అవుతుంది బికాస్ ఆఫ్ లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్. టెన్షన్ పడకండి, డెడికేట్ గా గేమింగ్ టెస్ట్, హీటింగ్ టెస్ట్, బ్యాటరీ లైఫ్ టెస్ట్ చేద్దాము. వెయిట్ చేయండి, తొందరగా మీకు వీడియో రాబోతుంది. దానికన్నా ముందు వీడియో లైక్ చేసి ఇప్పుడే డూ సబ్స్క్రైబ్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఇది 8GB అండ్ 12GB ర్యామ్ తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ప్రజెంట్ నా దగ్గర ఉంది 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇలా ఉన్నాయి బికాస్ ఆఫ్ DDR5 అండ్ UFS 4.0. బట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ లో ప్రొవైడ్ చేస్తుంది UFS 3.1. మర్చిపోకండి. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో మీరు ర్యామ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంటే పెంచుకోవచ్చు అనమాట. దాంతో పాటు బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం లేటెస్ట్ FunTouch OS 15 బేస్డ్ Android 15 ఇచ్చారు విత్ 3+4 years అప్డేట్స్. అంటే 3 years OS అప్డేట్స్ అండ్ 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. యాడ్స్ లేవు, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ లేవు, కానీ కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది. బట్ వాటిని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ క్లోన్, ఆటో కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్స్ తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఛార్జింగ్ యానిమేషన్, ఫింగర్ ప్రింట్ లాక్ యానిమేషన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్ కోసం ఏ ఫీచర్స్ అయినా, AI రిపేర్, AI రిజల్ట్ తో పాటు సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా FunTouch OS లో కనిపిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే ఇట్స్ ఏ Sony IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. రెండో కెమెరా విషయానికి వస్తే ఇది మనకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అది కూడా మనకు గెలాక్సీ కోర్ సెన్సార్. మర్చిపోకండి. ఇక కెమెరా శాంపుల్స్ విషయానికి వస్తే మీ ముందున్నాయి. కలర్స్, డైనామిక్ రేంజ్ బాగున్నాయి. డే టైమ్ లో అండ్ లో లైట్ కండిషన్ లో డీసెంట్ ఫోటోస్ తీసిస్తుంది. పోర్ట్రేట్స్ కోసం 1x 2x ఆప్షన్స్ ఉన్నాయి.
ఉన్నాయి. అంటే 26mm అండ్ 51mm 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 1080p 30fps వరకు మాత్రమే అల్ట్రా స్టేబుల్ వీడియోస్ తీయొచ్చు. రిజల్ట్ మాత్రం బాగుంది. నేను ఫోన్ ని పట్టుకొని నడుస్తున్నా అయినా స్టేబుల్ అవుట్పుట్ వస్తుంది. అలాగే 1080p 240fps వరకు స్లో మోషన్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇక కెమెరా యాప్ లో 50MP అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్, లైవ్ ఫోటో, సూపర్ మూన్ లాంటి ఫీచర్స్ కనిపిస్తాయి. సెల్ఫీస్ కోసం పంచ్ హోల్ లో 32 మెగాపిక్సెల్ ఇస్తున్నారు విత్ గెలాక్సీ కోర్ సెన్సార్. దీని కెమెరా శాంపుల్స్ ఇలా ఉన్నాయి. కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్ బాగున్నాయి. ఓవర్ సాచురేషన్ లేదు. పోర్ట్రేట్ షాట్స్, ఎడ్జ్ డిటెక్షన్ డీసెంట్ గానే ఉంది. సెల్ఫీ కెమెరాలో 4K 30fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మీరు కెమెరా శాంపుల్స్ చూడాలి అనుకుంటే గూగుల్ డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళండి చూడండి, మీకు అర్థమవుతుంది. ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో, కలర్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. దాంతో పాటు ఫోన్ బ్యాక్ సైడ్ అండ్ మనకు ఫ్రేమ్ పాలికార్బోనేట్ తో వస్తుంది, అంటే ప్లాస్టిక్ అన్నమాట. బట్ మనకు ఫ్రేమ్ విషయానికి వస్తే మెటాలిక్ ఫినిషింగ్ ఇచ్చారు. డిస్ప్లే కి స్కాట్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫాస్ట్ గా ఉంది. దీంతో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ మనకు దాని ప్లేసింగ్ విషయానికి వస్తే కొంచెం పైన, ఈ విధంగా కొంచెం పైన పెడితే బాగుండేది భయ్య. ఇది చిన్న సజెషన్ మాత్రమే, మీరేమంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. బట్ ఫోన్ బ్యాక్ సైడ్ లో కెమెరా బంప్ ఉంది, మీరు క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. టేబుల్ పై ఫోన్ పెడితే ఫస్ట్ టచ్ అయ్యేది కెమెరా బంపే. సో దీని వల్ల కెమెరా పై స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంది. బట్ బ్యాక్ కేస్ యూస్ చేస్తే బ్యాక్ కేస్ మనకు కెమెరా బంప్ ని కవర్ చేస్తుంది. అది మాత్రం చిన్న అడ్వాంటేజే. దీంట్లో మనకు లార్జ్ బ్యాటరీ ఉన్నా కూడా జస్ట్ 7.98mm థిక్నెస్ అండ్ 196 grams వెయిట్ తో వస్తుంది. దట్ మీన్స్ స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు రౌండెడ్ ఎడ్జెస్ తో వస్తుంది, పట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంది. మరి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేశారు అంటే మాత్రం చూడొచ్చు, ఈక్వల్ గానే చేశారు. అండ్ ఇది డ్యువల్ సిమ్ 5G సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 10 5G బ్యాండ్స్. నెట్వర్క్ లో మీకు ఎలాంటి ఇష్యూ లేదు. కానీ NFC, హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. కానీ హై రేస్ ఆడియోతోని డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి, వాటి క్వాలిటీ అండ్ లౌడ్నెస్ బాగుంది. అలాగే డ్యువల్ మైక్, ఐఆర్ బ్లాస్టర్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB 2.0 తో పాటు IP65 రేటింగ్ ఉంది. అంటే ఫోన్ డస్ట్ అండ్ వాటర్ జెట్ ప్రూఫ్ తో వస్తుంది. ఫోన్ హ్యాప్టిక్స్ బాగున్నాయి, డీసెంట్ గా ఉన్నాయి. చీప్ గా వైబ్రేషన్ మాత్రం ఇవ్వడం లేదు. ఫోన్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. మరి దీని ప్రైస్ ట్యాగ్ ఎంత అంటారా? 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ విత్ బ్యాంక్ ఆఫర్ బిలో 25,000 రూపీస్ లోని ఇండియా మార్కెట్ లో అమెజాన్ లో యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బై చేసుకోవాలనుకుంటే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కాదు భయ్య, మర్చిపోకండి. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ మీకు బెస్ట్ డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మాన్స్టర్ లెవెల్లో మనకు పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ అప్డేట్స్, లేటెస్ట్ ఓఎస్ అండ్ మనకు AI ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అండర్ 25,000 లో ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా, గేమింగ్ స్మార్ట్ ఫోన్ గా ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తుంది భయ్య. సో ఈ స్మార్ట్ ఫోన్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను. మీకు ఇలా అనిపించింది ఈ మొబైల్ iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్? దీంట్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి? ఇప్పుడే కామెంట్ చేయండి, లెట్ మీ నో. ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి భయ్య. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.